అందరికీ ప్రైజ్ రాడండి. ఇక ఉదయకాల సమయం మీద మన బైబిల్ గ్రంథాన్ని తెరిచి కీర్తనలు 12వ అధ్యాయంలో 6, 7, 8 వచనాలు చదువుతాను, వినండి. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి ఒట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. యెహోవా, నీవు దరిద్రులను కాపాడెదవు, ఈ తరము వారి చేతిలో నుండి వారి నిత్యం రక్షించెదవు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుదురు. ఇక వాక్యాన్ని దేవుడు దీవించిన ఆమేన్. ఇక్కడ 6వ వచనంలో ఏమంటున్నారంటే, యెహోవా మాటలు పవిత్రమైనవి. అవునండి, మన యేసయ్య దేవుడు పవిత్రమైన దేవుడు. నెక్స్ట్, యెహోవా మాటలు పవిత్రమైనవి. అబ్బా తండ్రి దేవా, అవి ఒట్టి మూసలో 7 మార్లు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. ఆమేన్. యెహోవా, నీవు దరిద్రులను కాపాడవు. యెహోవా మన యెహోవా దేవుడు దరిద్రులను కాపాడే దేవుడు అండి. నెక్స్ట్, ఈ తరము వారి చేతిలో నుండి వారి నిత్యం రక్షించదు. ఇప్పుడు ప్రజెంట్గా ఈ జనరేషన్ ఎలా ఉందంటే ఘోరాతి ఘోరంగా ఉందండి. సో మన యొక్క జీవితాలలో కూడా మన దేవుడు దుర్మార్గుల నుంచి, దుష్టుల నుంచి మనల్ని నిత్యము విడిపించే దేవుడు, రక్షించే దేవుడు అండి మన యేసయ్య దేవుడు, మన యెహోవా దేవుడు. నరులలో నీచ ప్రవర్తన ప్రబలినప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కల తిరుగులాడుదు. దుష్టులు, అహంకారమైన గర్విష్టం కలిగిన వారి చేతిలో నలుదిక్కులా తిరుగులాడదండి అలాంటి వాళ్ళు. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ తేడండి. హల్లెలూయా.